హాయ్ అండి, ఐఎమ్ బ్యాక్. ఈరోజు మనం మిల్లెట్ ఉప్మా రవ్వ కానీ జోవర్ ఉప్మా రవ్వతో కానీ కొత్త వంటకం నేర్పిస్తాను. దీన్ని చింతపండు పులుసు ఉప్మా టామరెండ్ ఉప్మా అంటామండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్: ఆయిల్, మిల్లెట్ ఉప్మా రవ్వ, మిల్లెట్ ఇడ్లీ రవ్వ, జోవర్ ఉప్మా రవ్వ, జోవర్ ఇడ్లీ రవ్వ ఏదైనా తీసుకోండి. ఇలాంటి ప్యాకెట్స్ మిల్లెట్ హౌస్ వాడి తీసుకోండి. మిరపకాయలు, చింతపండు పులుసు అండి, కొంచెం నీళ్ళగా తీసుకున్నాము. రాక్ సాల్ట్, ఆనియన్, తెల్లగడ్డ, పోపు దినుసులు అండ్ పసుపు. అంతే అండి. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసామండి. ఇప్పుడు పోపు వేస్తాను. అన్నాను కదా, ఇంకేం. ఇప్పుడు తెల్లగడ్డ, ఆనియన్ వేస్తాను. బాగా మగ్గాలండి కొంచెం. మేము ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నామండి. దీంతో ఇద్దరు హాయిగా తినేయచ్చు. సో ఇలాంటి గ్లాస్లో ఒక గ్లాస్ ఇదైతే 2.5 గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ చింతపండు నీళ్ళు. సో ఆనియన్ అంతా మగ్గిందండి. మగ్గినాక చింతపండు నీళ్ళు. సో హాఫ్ చింతపండు నీళ్ళు, హాఫ్ నార్మల్ వాటర్ కలిపి వేసేస్తున్నాము. సో ఇలా లిక్విడ్గా ఉండాలి. ఇంకా 2 గ్లాస్ వాటర్ వేయాలి. మామూలుగా 1:3 చేస్తాం కదా, అలాగే 1:3 బదులు 2.5 వాటర్, హాఫ్ గ్లాస్ చింతపండు నీళ్ళు వేస్తాం. పచ్చిమిర్చి, సో తగినంత సాల్ట్. మిల్లెట్ హౌస్ వారి రాక్ సాల్ట్ వాడండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం స్వీట్నెస్ కోసం ఒక్క రవ్వ బెల్లం. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి బాగా కలిపెట్టేసి మూత మూసేసి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మా రాజుగాడు వెయిటింగ్ అండి ఉప్మా కోసం. ఎంతమందికి మా రాజు అంటే ఇష్టం? ఒక లైక్, ఒక కామెంట్ కొట్టండి. సో ఇలా బాగా బాయిల్ అయినప్పుడు సిమ్లో పెట్టేసి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఏది చేస్తున్నారో అది వేసేసుకోవాలి. వేసి కొంచెంసేపు కలపెట్టాలి, ఉంటలు రాకుండా ఉంటుంది. కొంచెం థిక్ అయినాక ఒక రవ్వ బాగా కలబెట్టేస్తే ఆనియన్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సిమ్లో పెట్టేసి 5 to 10 minutes మూత మూసేయండి. 5 minutes అయిందండి పెట్టి. సో కొంచెం థిక్ అవుతా ఉంది. అలా ఇంకో 5 to 10 minutes పెట్టాలి. సో థిక్ అవుతా ఉందండి. ఇది డబుల్ బెనిఫిట్ ఉప్మా అండి. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, చింతపండు పులుసు వల్ల విటమిన్ సి బాగా వస్తుంది. ఇంకోటి మిల్లెట్స్ వల్ల యూ విల్ హ్యావ్ గుడ్ హెల్త్, వెయిట్ లాస్ వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. నార్మల్ ఉప్మా రవ్వ కాకుండా మిల్లెట్ ఉప్మా రవ్వ, జోవర్ ఉప్మా రవ్వతో వంటలు చేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ వెయిట్ కూడా గెయిన్ అవ్వరు. మీన్వైల్ ఇలా రెడీ చేసుకున్నాం. సో సన్నగా ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్, చాలా బాగుంటుంది క్రిస్పీగా తినేటప్పుడు. అండ్ పప్పుల పొడి. అంతే అండి, అయిపోయింది. వేడి వేడి ఉప్మా రెడీ. సర్వ్ చేద్దామా? సో వేడి వేడి టామరెండ్ మిల్లెట్ ఉప్మా రెడీ అండి. తినేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.